ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మనకి రేపైతే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే 21 అక్టోబర్ అన్నమాట. మనకి ఆన్లైన్లో సీటు ఎలా ఇస్తారని చాలామందికి తెలిసింది ఏంటంటే ర్యాంక్ చూసి ఇస్తారని చాలామంది అయితే అనుకుంటూ అయితే ఉంటారన్నమాట. కానీ అది కాదు. మనకి ముఖ్యంగా ఆన్లైన్లో నీకు సీటు ఎలా ఇస్తారో మెయిన్గా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఓన్లీ ర్యాంక్ ఒకటే చూసి అయితే ఎవరన్నమాట. మెయిన్గా వీటి గురించి చెప్పే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మెయిన్గా ఇది లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నమాట. దీంట్లో ఏమని చెప్తున్నారంటే చూస్తున్నారు కదా, బేస్డ్ ఆన్ ర్యాంక్ మనకి ఫస్ట్ మన ఎంసెట్ ర్యాంక్ చూస్తారు, తర్వాత లోకల్ ఏరియా చూస్తారు, తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ అండ్ అలాగే క్యాస్ట్ కేటగిరీ అండ్ అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉంటారో ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటారో అంటే క్యాప్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సిసి స్పోర్ట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏవైతే ఓన్లీ ఉంటారో మనకి ఏంటంటే ఇవన్నీ చూసుకొని మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. ఓన్లీ ర్యాంక్ చూసి అయితే ఇచ్చారన్నమాట. మెయిన్గా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే చెప్తాను. ముఖ్యంగా మన ర్యాంక్ చూస్తారు, లోకల్ ఏరియా, జెండర్, మన క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, స్పెషల్ కేటగిరీ విద్యార్థులు వాళ్ళకి సంబంధించి అన్నీ చూసుకొని మనకి సీట్ అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మన పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ బట్టి కూడా మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. ఉదాహరణగా ఒక విద్యార్థికి 10,000 ర్యాంక్ అయితే వచ్చింది అనుకోండి. 10,000 వచ్చిన తర్వాత ఉదాహరణకి ఇక్కడ నుంచి ఒక 10 కాలేజీలు పెట్టాడు అనుకోండి, లైన్గా 10 కాలేజీలు పెట్టారనుకోండి. ముఖ్యంగా ఈ విధంగా అన్నమాట. మెయిన్గా మీరు ఫస్ట్ ఇక్కడ వరకు 4 కాలేజీలు వెబ్ ఆప్షన్ పెట్టారనుకోండి. ఫస్ట్ కాలేజ్ చూస్తారు. ఫస్ట్ కాలేజ్లో మీ ర్యాంక్ ఎంత అండ్ అలాగే లోకల్ ఏరియా ఏంటి అండ్ అలాగే మీ క్యాస్ట్ ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ సంబంధించి అదే కోటా సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి లేవా అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు. అంటే మీకు వచ్చిన కట్ ఆఫ్ కూడా వెరిఫై చేసుకుంటారు. ప్రీవియస్ ఇయర్ సంబంధించి అంత మ్యాచ్ అవుతుందా లేదా అంటే చూస్తారు. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వట్లేదంటే సెకండ్ కాలేజ్కి అయితే వెళ్తారు. దాంట్లో కూడా మ్యాచ్ అవ్వలేదంటే థర్డ్ కాలేజ్, దాంట్లో కూడా మ్యాచ్ అవ్వలేదంటే ఫోర్త్ కాలేజ్. ఇలాగా మీరు పెట్టిన ప్రిఫరెన్స్ బట్టి స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకుంటూ వస్తుంది సిస్టమ్. ఇది ఒక సార్ వాళ్ళు చేయరు, మేడం వాళ్ళు కూడా చేయరు. మన సిస్టమ్ అయితే ఆటోమేటిక్గా పనులు అయితే చేసి మనకైతే సీట్ అయితే ఆటోమేటిక్గా అలౌట్ అయితే చేయడం జరుగుతుంది మన పెట్టిన వెబ్ ఆప్షన్ బట్టి. మెయిన్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ర్యాంకు, లోకల్ ఏరియా, జెండర్, క్యాస్ట్, కేటగిరీ ఇవన్నీ చూసుకొని అండ్ అలాగే మనకి ఇచ్చిన ప్రయారిటీ బట్టి మనం పెట్టుకున్న ప్రయారిటీ బట్టి సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడతో ఫస్ట్ కాలేజ్ చూస్తారు, మ్యాచ్ అయితే అన్ని మ్యాచ్ అయితే మనకి ఇదే కాలేజ్ అయితే అలౌట్ చేస్తారు. సెకండ్ కాలేజ్ చూస్తారు, ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ కాలేజ్ అయితే మనకి అలౌట్ అయితే అయింది. దీని తర్వాత ఏంటంటే కంప్యూటర్ అయితే రాదు, ఇక్కడతో స్టాప్ అయితే కావడం జరుగుతుంది. ఇలాగా మన ర్యాంక్ చూస్తారు, అన్నీ చూసుకొని మనకి ఏంటంటే సీట్ అయితే అలౌట్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతా ఉంటారన్నమాట, అందుకే చెప్తున్నాను. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేదంటే జాయిన్ అవ్వాలన్నా ఈ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద ఈ నెంబర్ అయితే ఉంది కదా, వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. మెయిన్గా ఇది ఈరోజు వీడియో అన్నమాట.